వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది రియాక్టోనిక్. ఈరోజు కొత్త వీడియోతో కొత్త ట్రైలర్ రియాక్షన్తో మనం ఇక్కడ ఉన్నాం. సో ఈరోజు మనం చూసే మూవీ ది ఫేవరెట్, మై ఫేవరెట్, ఎవ్రీ వన్ ఫేవరెట్, ది లూసిఫర్ పార్ట్ 2. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్. దీస్ బోత్ ఆర్ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ యాక్టర్స్ అని చెప్పొచ్చు. సో వద్దు, ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ రియాక్షన్తో పాటు మళ్ళీ మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నా బిడ్డని కాదు, నన్ను ఫాలో అయింది. నన్ను ఫాలో అయిన వాళ్ళెవరో వాళ్లే నా బిడ్డలు. పీకే రామదాస్ గారు మిగిల్చి వెళ్లిన ఈ యుద్ధంలో ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా కూల్చాలని ప్రయత్నించింది నా ముందు నుంచి ఎదిరించిన శత్రువులు కాదు. కపట నాటకం వాడుతున్న వారందరూ నిర్ఘంతపోయే ఒక వార్తని మనం వెంటనే వింటాం. और राजनीति एक धंधा है हमारे देश में. ఓకే, కానీ వచ్చేదే సామాన్యులు కాదు. కుంపది హీరో వస్తున్నాడు అప్పుడే. మనుషుల ప్రాణాల కంటే ఏ రక్త సంబంధానికైనా విలువ. సిస్టర్ క్యారెక్టర్, బ్రిలియంట్ యాక్టర్ ఉన్నాడు విలన్ గా. बच्चों से वो एक ही नाम से डरते थे. ఓకే, డ్రగ్స్, జిహాదీ గ్రూప్స్ వీళ్ళందరూ జనరల్ కి వ్యతిరేకం. స్టీవ్, where is he? టర్కీ, లండన్, ఫ్రాన్స్, ఇరాక్, చైనా. उसकी आंखें सब देख रही है. పితాకి పుత్రునికి మధ్యలో వికసించిన చీకటి పువ్వు, కానీ ఉంటారు బాబు, హీరోయిన్ చూపించంట. చీకటి గ్రహాల ఎంపూరన్, మోహన్ లాల్ ది గ్రేట్ అని చెప్తాను. మోహన్ లాల్ ఉడికే మహిమా స్తోత్రము కనుగొనదాక. జన్మి తర్వాత ఈ లోకంలో నాకు రక్త సంబంధికులు అనేవాళ్ళు ఒకరే ఉన్నారు. పూర్వం ఎప్పుడో కేరళ రాష్ట్రంలో జస్ట్ ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అతన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? మనకు తెలియని ఏదో ఒకటి స్టీఫెన్ నిడుపల్లి కథ ఉంది. ఎస్, హి ఈజ్ ఎ గోస్ట్. Face the world, not proud. వావ్, అన్యాయం చేస్తున్నప్పుడు సైతాన్ని కాక గూస్ బంప్స్. Because the enemy of an enemy is a friend. బికాస్ ఆఫ్ లూసిఫర్. పృథ్వీరాజ్, రే హ్యాండ్సమ్ రా బాబు, నువ్వు హాలీవుడ్ యాక్టర్ రాడు, ఆ రేంజ్ ఉంటుంది. బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ. So Stephen, come on. Save your man. బా, స్లో మోషన్. Save. God so little. మొత్తం చాలా వరకు ఫారిన్ కంట్రీస్ లో తీశారు. గ్రీడ్, వా, సూపర్. Both are coming like bullets. But answer this one question. Empuran, Who are you really? Lucifer. Lucifer. డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ మళ్ళీ మాట్లాడదాం, చెప్తాను నేను ఖచ్చితంగా ఈ పాయింట్. సో 27th మార్చ్ ట్రైలర్ చూడటం జరిగింది. 27th మార్చ్ మూవీ రిలీజ్. ట్రైలర్ ఎలా ఉంది అనే టాపిక్ వస్తే బ్రిలియంట్ అని చెప్తాను నేను. రీసెంట్ టైంలో వచ్చిన ది బెస్ట్, లైక్ సినిమాటోగ్రఫీ, ద వే వాళ్ళు తీసిన విధానం కానీ, పృథ్వీరాజ్ సుకుమారానికి నా సెల్యూట్ అని చెప్తాను. యాజ్ ఏ యాక్టర్ గా, యాజ్ ఏ సూపర్, లైక్ అతనికి ఉన్న క్రేజ్ యాజ్ ఏ హీరోస్ లోనే టాప్ టైర్ అనమాట మలయాళం మూవీ ఇండస్ట్రీలో. అట్లాంటిది ఒక డైరెక్టర్ గా కూడా చాలా మూవీస్ చాలా బ్రిలియంట్ ఉంటాయి. సో మోహన్ లాల్ హీఈస్ ఆల్రెడీ ఇండియాస్ ది గ్రేటెస్ట్ సూపర్ స్టార్. అతను మీకు తెలుసో లేదో, దిస్ ఈజ్ బ్రిలియంట్. ఆయన మూవీ నేను చూసి ఫ్యాన్ అయిపోయిందంటే మన్యం పులి.
ఆయన కట్అవుట్ కి, ఆయన బాడీకి, ఆ మూవీ చూస్తే మీరు ఫ్యాన్ అయిపోతారు అనమాట. ఖచ్చితంగా మీరు ఒకవేళ మూవీ చూడాలనుకుంటారంటే ఒక మంచి మూవీ మన్యం పులి చూడండి, తెలుగులో ఉంటుంది. సో ఈ మూవీ ట్రైలర్ కి వచ్చేస్తే చాలా బాగా తీశారు. ఈ మూవీలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, చాలా మంది అనుకుంటారు ది పెద్ద సూపర్ స్టార్స్ ఉన్నారు కదా, పృథ్వీరాజ్, సుకుమారన్, మోహన్ లాల్, అందుకు హిట్ అయిపోయి ఉంటది. కాదు, అదే మూవీని చిరంజీవి గారు కూడా తీయడం జరిగింది. ది గాడ్ ఫాదర్ ఫ్లాప్ అని చెప్తాను, అస్సలు చండాలంగా తీశారు. అదే ఒక డైరెక్టర్ తీసే విధానంలో ఎంత డిఫరెన్స్ ఉంటది అనేది మీకు ఈ బోత్ మూవీస్ తెలిసిపోతుంది, లూసిఫర్ అండ్ ది గాడ్ ఫాదర్. సో ఈ మూవీ ది ట్రైలర్ పీక్స్ ఉంది. అసలు ఫారిన్ లొకేషన్స్ కానివ్వండి, చాలా టైం తీసుకున్నా కూడా మూవీని బ్రిలియంట్ గా తీర్చిదిద్దడం జరిగింది. ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్ళి చూడండి. ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, నాకు తెలుసు. మెయిన్ పాయింట్స్ కి వచ్చేస్తే, స్టోరీ సేమ్ రూటెడ్ అన్నమాట. ప్రతి ఒక్క లింక్ టు లింక్ ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అతను ఒక బ్యాక్ స్టోరీ ఏదైతే లూసిఫర్ ఉన్నాడో, అతనిది ఏదైతే బ్యాక్గ్రౌండ్ అదంతా ఫస్ట్ పార్ట్ లో మనకి చూపించకుండా ఆపేశారో, దాన్ని సేమ్ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తూ రివీల్ చేస్తూ వస్తున్నారు. చాలా బాగుంది. నాకు ఈ మూవీ చూడడానికి కారణం కూడా ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ అండ్ స్టోరీ లైన్ చాలా బాగుంటది అనమాట. ఒక వ్యక్తి అజ్ఞాతం నుంచి ఎక్కడి నుంచో వచ్చి సడన్ గా మొత్తాన్ని కంట్రోల్లో తీసుకోవడం చాలా బాగుంటది. మీరు ఖచ్చితంగా మోస్ట్ రికమెండెడ్ మూవీ ఏదైనా ఉందంటే ది లూసిఫర్. దాన్ని చూసిన తర్వాత 27th March ఐమాక్స్ లో అంట బుక్ చేసుకొని ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మోహన్ లాల్ దగ్గర ఇంకోటి ఏంటంటే, అతను కళ్ళతో యాక్టింగ్ చేస్తాడు. మీరు గమనించారో లేదో, మన్యం పులి కానివ్వండి, లూసిఫర్ కానివ్వండి, చాలా మూవీస్ లో ఆయన ఒక వాక్ ఏదైతే స్లో మోషన్ లో ఆ పంచెకట్టు మెల్లిగా ఇట్లా తీసుకోవడం కానివ్వండి, ఆ కళ్ళలో ఏదైతే ఒక రియల్ పులి కైండ్ ఆఫ్ ఇది ఉంటది అనమాట. బ్రిలియంట్ యాక్టర్. ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. నాకైతే పిచ్చ నచ్చింది. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికి 10 times 20 times బాగుంది ట్రైలర్. సో ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే జెన్యూన్ రియాక్షన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లాంటి మీరు వీడియోస్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.